హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి టమాటాలు ఇవన్నీ ఏం లేకుండా ప్లెయిన్గా చక్కగా కమ్మగా ఉండేటట్టు ఉప్మా చేసుకున్నా. రండి, ఫస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేద్దాము. రవ్వని డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకొని ఆయిల్ పోసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసి మరొకసారి కలిపి వాటర్ యాడ్ చేద్దాము. నేను 1 కప్పుకి 2 కప్పులే తీసుకున్నాను వాటరు. ఇప్పుడు మధ్యలో నెయ్యి పోసాను. నేను వాటర్ మసిలేటప్పుడు నెయ్యి పోసి ఇంకా రవ్వ పోసేసుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిద్దాము. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి చూడండి, మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం తర్వాత తీస్తే చక్కగా ఉడికిపోతుంది. పొడి పొడిగా వస్తుంది ఉప్మా. ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత బాగా ఉడికిందో. అక్కడక్కడ శనగపప్పులు తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. అమ్మ ఇలా చేసినప్పుడల్లా సగం షుగర్ అయిపోయేది. మాకు షుగర్తో తినడం చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.